చూడబోతున్నారు అంటే మీరు తెలుసుకుంటున్నారు అనమాట. సో ఇది చేస్తే నా విష్కి నేను ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం టఫ్ అంటే మూవీస్ అని చెప్దాము. ఓకే, చాలా మూవీస్లో వెళ్ళడము కొంచెం కష్టం, రైట్, ఆ ఫీల్డ్లో వెళ్ళడం అనేది. సో మీరు ట్రై చేస్తూ ఉన్నారు, కానీ అది ఎలా రీచ్ అవ్వాలి ఏమైనా అర్థం అవ్వట్లేదు, ఏ విధంగా వెళ్తే రీచ్ అవ్వచ్చు అని. సో ఇంతకుముందు ట్రై చేశారు, బట్ అది మీ కోరిక వచ్చేసి చాలా స్ట్రాంగ్. వాళ్ళని వీళ్ళని కలవడము, మేబీ ఇండస్ట్రీ చుట్టూ వెళ్ళి కాంటాక్ట్స్ తెచ్చుకోవడము, ట్రై చేయడం అనమాట. సో ఎంత ట్రై చేసినా కొంత టైం నుంచి మీకు ఈ కోరిక అనేది నెరవేరకపోవడం. నేను ఇక్కడ జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, కొంచెం టఫ్ కాబట్టి చెప్తున్నాను. సో మీ సిచ్యువేషన్ వేరే ఏదైనా అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈసారి ఏంటి అని అంటే మీకు ఈ వే అనేది ఓపెన్ అవ్వడం. సో నేను ఇప్పుడు ఇది స్ట్రాంగ్గా చేస్తే ఆడిషన్స్ వెళ్ళి ఇస్తాను, కాంటాక్ట్స్తో వాళ్ళని వదులుకుండా ఖచ్చితంగా ఉంటాను, డిటర్మినేషన్తో ఆన్ అండ్ ఆఫ్ కాకుండా కంటిన్యూస్లీ దానికే ఆ సిచ్యువేషన్ ఏమంటారు ఈ ఫీల్డ్లోనే ఉంటాను అని చెప్పేసి డిటర్మినేషన్తో ఉంటాను. అంటే మీ పాత్ని మీరు క్రియేట్ చేసుకోవడం అనమాట. సో అలాంటి స్ట్రాంగ్ విష్ ఏదో ఓపెన్ అప్ అవుతుంది, దానికి దారి అనేది ఓపెన్ అవుతుంది, పాత్ అనేది. సో కాబట్టి మీరు మీ విష్ని రీచ్ అవ్వబోతున్నారు, ఆ విష్కి సంబంధించి డోర్స్ ఓపెన్ అవుతున్నాయి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అంటే ఆ విష్ కూడా తొందరలో మీకు పూర్తి అవ్వబోతుంది, బట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు రీచ్ అవుతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అయితే కొంతమందికి ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు వరకు ఈ విష్ జరగలేదు, ఈవెన్ అట్లీస్ట్ కొంచెం కూడా మీరు దాని నుంచి అంటే ఫుల్ఫిల్మెంట్ లేదు, అట్లీస్ట్ ఈవెన్ మినిమం అయినా సరే లేకపోవడం. దీనికి రీజన్ ఏంటంటే ద హెర్మిట్ చూపిస్తుంది కాబట్టి మీరేదో నేర్చుకునేది ఉండింది ఇక్కడ, లెసన్ నేర్చుకోవడమో లేకపోతే కర్మ లాంటిది ఫినిష్ చేసేయడం లాంటిదో, బ్యాగేజ్ దించేసేయడం. ఓకే, మీ రెస్పాన్సిబిలిటీ, మీ బర్డెన్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసేసేయడం అనమాట. సో అలాంటిది ఏదో ఉంది, నాలెడ్జ్ గెయిన్ చేయడమో, తెలుసుకోవడం, లేకపోతే కొంతమందికి మెచ్యూర్ అవ్వడమో, సో ఇలాంటివి చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యారు, అంటే మీరు ఎమోషనలీ, మెంటలీ, స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అయ్యారు అండ్ ఈ పాత్ మీద అలైన్డ్ ఉన్నారనమాట. సో కాబట్టి ఇప్పుడు ఈ మీ స్ట్రాంగ్ విషయం ఏదైతే ఉందో దానికి డోర్స్ అనేది ఓపెన్ అవుతుంది, మీరు దాని సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ ఇది మీకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఎలా అంటే ఇంకా ఏదో సాధించేశాను అన్నట్లు, ఎందుకంటే లైఫ్ లాంగ్ విష్ కాబట్టి డెఫినెట్లీ పాత్ ఓపెన్ అయ్యేసరికి మీరు హ్యాపీగా ఉండబోతున్నారు, ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో చాలా స్ట్రాంగ్ విష్ అనేది పూర్తి అవ్వబోతుంది, ఫస్ట్ దానికి డోర్స్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో ఎస్,